హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టెర్రస్ గార్డెన్. నేను మీకు చిన్న హార్వెస్ట్ చూపిస్తున్నానండి. చాలా రోజుల తర్వాత పువ్వులు కొంచెం కాయగూరలు తెంపాను. అదేంటో చూద్దామా. చిలకలు చూడండి ఎంత బాగా అరుస్తున్నాయో. అవి మీద నుంచి వెళ్తుంది. తెల్లవారి 6:30 అయిందండి. ఇంకా ఎక్కాను మేడ మీదకి. చాలా పీస్ఫుల్గా ఉందండి క్లైమేట్ మాత్రం. ఇంకా అలా చూశాను. ఈ చెట్టు నిండా మల్బరీస్ అండి. ఆ చిలకలు అవి తినేస్తున్నాయి పండుతుంటే. ఇంక ఉండట్లేదని ఇంక తెంపుదామని రెడీ అయ్యాను. చూసారా ఎన్ని ఉన్నాయో. మొత్తం చిన్న చెట్టు కానీ అసలు పింక్ కలర్లో ఎంత బాగా కనబడుతున్నాయండి. చాలా బాగున్నాయి. చాలా వచ్చాయి. మా చంటోడికి మాత్రం భలే ఇష్టం అండి. వాడు పడుకొని లేగలేదు ఇంకా. కాకపోతే వాడు వాళ్ళ అక్క ఇద్దరు తినేస్తారు. ఎంత ఇష్టమో. అంత పిక్క అది ఉండదు కదండి. చక్క తీయగా ఉంటాయి, పులుపులుగా తీయగా చక్క తినేస్తారు. ఎంత బాగా తింటారంటే వాళ్ళ కోసమే కోస్తున్నాను. దేవుడికని కోసాను, ఇంక వాళ్ళే తింటారు. చూడండి ఎన్ని వచ్చాయో. వావ్, ఇన్నాళ్ళైందా చెట్టు వేసి ఎప్పుడు అని రాలేదు. ఒక కాకరకాయ పూసిందండి పెద్దది, చాలా బాగుంది. ఇంకా ఈ మల్లి చెట్టు చూడండి, మళ్ళీ ఎన్ని మొగ్గలు పూసి పువ్వులు పెడుతున్నాయో అండి. అసలు యాక్చువల్లీ సీజన్ అయిపోయింది అనుకొని శుభ్రంగా ప్రూనింగ్ చేశాను. ఒక్క వర్షం పడగానే మళ్ళీ చక్కగా చెట్టు అంతా మొగ్గేసిందండి. ఎంత బాగా వేసాయో చూసారా. ఎన్ని పువ్వులు వచ్చాయంటే భలే వచ్చాయి. పెద్ద పెద్ద పువ్వులు ఒకటి చాలా బాగుంటాయి అన్నమాట. అందంగా ఉంటాయండి. చూసారా ఎన్ని పువ్వులు వచ్చాయో. ఇంకా చాలా రోజులైంది. పుదీనా బాగా లేసిందండి. చిగురులు వచ్చాయి. ఇంకా కట్ చేస్తే ఇంకా బాగా లేస్తుందని కట్ చేస్తున్నాను. నా తంటాలండి అవి. నేనే వీడియో తీసుకొని నేనే కట్ చేస్తున్నాను అన్నమాట. అందుకని అలా కోసేస్తున్నాను కట్ చేసి. నా వీడియో తంటాలన్నీ అలాగ ఉంటాయి అన్నమాట. ఇంకా ఎవరు మార్నింగ్ 6:30 అయింది కదండి. ఇంకెవరు లేగలేదన్నమాట. నేనే అలాగొచ్చి లెగిసి కాఫీ తాగి చిన్న హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా రోజులైంది. నాకు చాలా ఇష్టం అండి హార్వెస్ట్ అంటే. ఇంకా వంకాయలు ఉన్నాయి. అంటే తెంపేస్తున్నానండి, ఎక్కువ పూయట్లేదు. ఎండాకాలం అస్సలు బాగాలేవు. చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయో. పుదీనా కూడా బాగా వచ్చిందండి. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయండి. వర్షాలు పడితే మళ్ళీ బాగా చిగురేస్తుంది. ఇక్కడ చిక్కుడుకాయలండి. మరి ఏంటో బలం లేకో ఏంటో ఇప్పుడు సీజన్ కాదనో తెలీదు. అస్సలు చిన్న చిన్నవే వచ్చి
తింటున్నాను. పుదీనా చూడండి ఎంత వచ్చిందో చక్కగా, చూసారా? తులసి, మారేడుపత్రి పువ్వులు అన్నీ తెంపుకున్నానండి. పళ్ళు, ఈ పళ్ళు ఇంకా దేవుడి దాకా వెళ్ళవలండి, వీళ్ళే తింటారు. పచ్చిమిరపకాయలు అన్నీ కొంచెం కొంచెం వచ్చాయి. ఇదే చిన్న హార్వెస్ట్ అండి ఈసారికి. అది ముందుకు వచ్చేయడానికి చూసారు ఎంత ట్రై చేస్తున్నాడో. ఆడు కొద్దిగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడండి అలాగన్నా. ఆ ముందుకు వచ్చేసి అవి లాగేయాలి ఇప్పుడు. ఆ మల్బరీ ఇస్తాను చూడండి, చక్కగా ఎంత బాగా తింటాడో. అదండి ఎంత ఇష్టమో వాడికి. ఫుల్గా బ్లాక్ అయిపోతేనండి రెడ్గా అయిపోద్ది నూరంతా, చాలా బాగుంటుందండి. చూసారా ఎలా తింటున్నాడు? చిన్న ముక్క కొరుకుతాడండి, చిన్న చిన్న, అదే పండే చిన్నది, ఆ పండుని చిన్న ముక్క కొరుకుతుంటాడు. నాకు ఎంత సరదా వేస్తుందో. చూడండి ఎలా తింటున్నాడు చక్కగా, చిన్న చిన్న ముక్కలు కొరుక్కొని. వాడి కోసమే తెంపాను చూడండి. మళ్ళీ ఒక 4 పళ్ళు తినేసాడండి అక్కడ కూర్చొని. వాళ్ళ అక్కలు వేసాక ఆయమ్మ కొంచెం 4-5 చెప్పాను ఇలా అని, తెంపాను, తమ్ముడు ఇలా తిన్నాడని చెప్పాను లేసాక. ఇంకంతే, అత్తమ్మ నాకు ఇవ్వు, అత్తమ్మ నాకు కూడా కావాలి. చూసారు ఎలా అడుగుతున్నాడో. చూడండి ఎంత బాగా తింటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా నా హార్వెస్ట్? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.